ఫస్ట్ టీ స్టాల్ ఎరా, అప్పులతో స్ట్రగుల్స్. ఆ తర్వాత స్కిల్ ఫేజ్, మొబైల్ రిపేర్ నేర్చుకోవడం. నెక్స్ట్ ఎంటర్ప్రైజ్ ఫేజ్, సొంతంగా ఒక చిన్న వ్యాపారం పెట్టడం. అండ్ ఫైనల్లీ ప్రాస్పెరిటీ ఫేజ్. చూస్తుండగానే కొన్ని ఏళ్ల తర్వాత అదే పాత టీ స్టాల్ పక్కన 3 సొంత షాపులు. కరెక్ట్ ఫైనాన్షియల్ రూల్స్ని డిసిప్లిన్తో ఫాలో అవడం వల్ల వచ్చిన కాంపౌండింగ్ రిజల్ట్స్ ఇవి. అమేజింగ్ కదా. ఇక్కడ మీరు గమనిస్తే ఎగ్జిక్యూటివ్ ఫ్రేమ్వర్క్కి గ్రౌండ్ లెవెల్ ఎగ్జిక్యూషన్కి ఉన్న డైరెక్ట్ లింక్ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక పక్క క్యాపిటల్ రిటెన్షన్, దానికి అర్జున్ రోజు 20% సేవ్ చేయడం అనే యాక్షన్తో రిజల్ట్ రాబట్టాడు. అలాగే స్కిల్ ఎక్విజిషన్ కోసం మొబైల్ రిపేర్ నేర్చుకోవడం, రీసోర్స్ అలొకేషన్ కోసం కొత్త బైక్స్ లాంటి అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం చేశాడు. బోర్డ్ రూమ్లో డిస్కస్ చేసే పెద్ద ఫినాన్షియల్ స్ట్రాటజీస్ అయినా, ఒక చిన్న వీధి వ్యాపారి ప్లాన్స్ అయినా, ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ ఎంత యూనివర్సల్గా వర్కౌట్ అవుతాయో ఈ యాక్షన్స్ ప్రూవ్ చేస్తున్నాయి కదా. ఇదంతా చూశాక ఇప్పుడు మనం ఒకే ఒక ప్రశ్న వేసుకోవాలి. డస్ బేస్ లైన్ ఇన్కమ్ డిక్టేట్ ఫ్యూచర్ వెల్త్? అంటే మనం స్టార్టింగ్లో ఎంత సంపాదిస్తున్నామనేదే మన ఫ్యూచర్ వెల్త్ని డిసైడ్ చేస్తుందా? అబ్సల్యూట్లీ నాట్. అర్జున్ వాళ్ళ నాన్నగారు చాలా ప్రౌడ్గా ఒక మాట చెప్పారు, నా కొడుకు మనీ సంపాదించడం కంటే ముందు తన మైండ్ సెట్ని మార్చుకున్నాడు అని. ఒక లీడర్గా, ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్గా మనం అర్థం చేసుకోవాల్సిన అసలైన కోర్ థీసిస్ ఇదే. ఇక ఈరోజు మన బ్రీఫింగ్ని అర్జున్ చెప్పిన ఒక పవర్ఫుల్ రియలైజేషన్తో ముగిద్దాం. డబ్బు లేనివాడు పేదవాడు కాదు, మనీ రూల్స్ తెలియనివాడే నిజమైన పేదవాడు. భలే ఉంది కదూ. ఈ మాట ప్రతి ప్రొఫెషనల్కి ఒక రియాలిటీ చెక్ లాంటిది. మన దగ్గర స్టార్టింగ్లో పెద్ద ఇన్కమ్ లేకపోయినా పర్వాలేదు, కానీ మన ఫైనాన్షియల్ రూల్స్ స్ట్రాంగ్గా ఉంటే ఫ్యూచర్ ఖచ్చితంగా రిచ్గా ఉంటుంది.